మీరెప్పుడైనా ఆలోచించారా, ఇప్పుడున్న ఎల్పీజీ కొరతలో గ్యాస్ లేకపోతే మనం ఎలా వంట చేస్తామని? కానీ 90లలో ప్రజలు ఎక్కువగా ఎల్పీజీ మీద ఆధారపడేవారు కాదు. అప్పుడు వాళ్లు వాడిన ముఖ్యమైన పద్ధతి గోబర్ గ్యాస్. గోబర్ గ్యాస్ అంటే పశువుల పేడతో తయారయ్యే బయోగ్యాస్. ఇది పూర్తిగా సహజమైనది, తక్కువ ఖర్చుతో తయారవుతుంది. ఇది ఎలా తయారవుతుందంటే, పశువుల పేడను నీటితో కలిపి ఒక మూసివేసిన ట్యాంక్లో వేస్తారు. అక్కడ ఆ మిశ్రమం క్రమంగా కుళ్ళిపోతూ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ను స్టవ్కు పంపి వంటకు ఉపయోగిస్తారు. ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది, అలాగే ఎల్పీజీకి మంచి ప్రత్యామ్నాయం కూడా. మీకు ఈ విషయం ముందుగా తెలియకపోతే, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎల్పీజీ బెటర్ అనుకుంటారా లేక గోబర్ గ్యాస్ బెటర్ అనుకుంటారా? కామెంట్ చేయండి.